హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిసాన్ భక్తి. తెలంగాణ అనగానే మనందరికి కూడా గుర్తొచ్చేది బోనాలు. మరి బోనాలు ప్రత్యేకత ఏంటి? మొట్టమొదటిసారిగా బోనాలు ఎక్కడ మొదలయ్యాయి? దీనికి ఉన్న వివరాలన్నీ కూడా మనతో చెప్పడానికి మనతో పాటు ఉన్నారు శివరుద్ర సాధువు గారు. గురువు గారు నమస్కారం. నమస్కారం. గురువు గారు, మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా వినిపించే పేరు పండగ బోనాలు. అది రాష్ట్రీయ పండగ కూడా మనం జరుపుకుంటూ ఉంటాం. బోనాలలో శివసత్తులు అనేసి, అలాగే ఓడి బియ్యం అనేసి, ఇంకా ప్రాంతీయ భాషలో సాకలు అని పోస్తారు. అసలు వీటి అర్థం ఏంటి? ఈ బోనాలు పండగ ఎలా వచ్చిందండి? చాలా మంది కూడా చేసుకుంటారు. అంటే ఇలా ఎందుకు చేస్తారంటే మనం ఇలా చేయాలి కాబట్టి ఇలా చేయాలి అని చెప్తారు కదా, తప్పించి దీని ప్రత్యేకత ఏంటి అనేది చాలా మంది కూడా తెలీదు. ఏంటండి అది? మంచి ప్రశ్న అమ్మ. ఇప్పుడు 6 నెలల బోనాల పండుగ మన తెలంగాణలో. అయితే బోనాల పండుగకి ప్రత్యేకతలు కొంచెం డీప్గా పోదాం మనం, ఎందుకంటే చాలామందికి తెలియాలి. చాలా పాటలు ఉంటాయి బోనాల మీద, చాలామంది అంగరంగ వైభవంగా చేస్తూ వస్తుంటారు. ఒక బోనం అనేది పుట్టింది భాగ్యనగరంలో. ఎలా పుట్టింది? గోల్కొండ ప్రాంతంలో. అసలు ఒక బోనానికి ఆ ప్రత్యేకత స్థితిగతులు ఆ నెల రోజులు అంగరంగ వైభవంగా జరుగుతున్న తరుణం ప్రతి ఆడబిడ్డ అమ్మగారి ఇంటికి వచ్చేస్తుంది. ఆషాఢమాసం అని. ఎందుకు వస్తుంది? ఆషాఢమాసంలోనే బోనాల పండుగ. ఆ సమయంలో ఎక్కువ శాతం చూడండి ఆడపిల్లలు వచ్చేస్తారు, ఎక్కడున్నా సరే వస్తారు. ఈ తరుణాన్ని మనం ఏ విధంగా మాట్లాడాలంటే, అమ్మ అంగరంగ వైభవంగా నా తల్లి మహంకాళి పచ్చగడ్డిని తొక్కడానికని 6వ నెలల భూమండలం మీదకి దిగుతుందని నానుడి ఉంది. ఎందుకు దిగుతుంది ఆవిడ అంటే, అమ్మ పంటలు కోసే సమయం అది. వరి ఏదైనా, ఇంకా గోధుమలు, ఇంకేదైనా పంట పొలాలు కోసే సమయంలో పురాణ ఇతిహాస గాథల్లో చూసుకుంటే వ్యవసాయమే మూలాధారం మానవుడికి. అప్పట్లో రాజులు ఉండేవారు, తర్వాత గ్రామ దేవతలు ఉండేవాళ్ళు. బొడ్రాయి అంటాం ఇప్పటికీ మనం. ఆ గ్రామ దేవతలందరికీ మనము పంట పొలాలు తీసుకొచ్చుకున్న అందరం, ఊరిలో ఉన్న వాళ్ళందరం కలిసి వచ్చి అమ్మవారి ముందు పోసేవాళ్ళు. పోసి అందరూ ఏం చేసేవాళ్ళు? అంగరంగ వైభవంగా మనం కష్టపడిన పంట మన చేతికి రావడానికి అమ్మగారు ఎంతో ఊరిని కాపాడినందుకు అందరం కలిసి పండగ చేసుకుందామన్న తరుణమే బోనాల పండుగ. అలా వచ్చింది మన తెలంగాణ ప్రజలకి, ఆంధ్ర ప్రజలకి. ఒకప్పుడు ఆంధ్ర తెలంగాణ అనేది ఒకటే కదా తల్లి. అలా అమ్మవారికి మనం ఏమీ సమర్పించాలమ్మా? అయితే కొద్దిగా కుమ్మరి వాళ్ళ రూట్కి వెళ్తాం. ఇప్పుడు ఒక కుండ తీసుకొని 3 రాళ్ళు పెట్టి కొద్దిగా అప్పుడే వరికి సంబంధించిన విషయాలు తీసి అందులో కొంచెం బెల్లం, కొంతమంది పెరిగేసి పలు రకాలుగా చేస్తారమ్మ బోనాలని. ఒక ఎత్తులో పెట్టేసేసి నెత్తి మీద పెట్టుకొని అమ్మవారి అంటే అమ్మవారి ఏంటంటే ఊరిలో ఉంటారు గ్రామదేవత. ఊర్లో అందరూ ఏం చేస్తారంటే అమ్మ ఆ కుండకి బొట్లు పెడతారు. ఇలాగా మీరు బాగా గమనించండి. బొట్లు ఎందుకు పెడతారో కూడా మీకు చెప్తాను. ఆ బొట్లు ఏంటంటే అమ్మవారు వచ్చేసి నల్లపోషమ్మ, మహంకాళి, ఎల్లమ్మ తల్లి, కనకాల కట్టమేసమ్మ, పెద్దమ్మ తల్లి, తర్వాత సంతాన లక్ష్మి, ఎర్రపోచమ్మ, సరస్వతి మాత, లక్ష్మీమాత. ఈ విధమైన ఈ తరుణంలో ముత్యాలమ్మ, వీళ్ళందరూ అక్కా చెల్లెలు. ఇలా చేతి పెడితే 7 చేతులు ఉంటాయన్నమాట. వాళ్ళు నువ్వు ఏ ప్రసాదం ఇచ్చినా వాళ్ళు సమానంగా తీసుకుంటారు. ఇతిహాసాల్లో మనం చూసాము, ఈ చిత్రాలు కూడా ఉన్నాయి కొన్ని. వాళ్ళు ఒకసారి నువ్వు బోనం పెడితేమ్మా 7 అక్క చెల్లెలు చేతి చాచినట్టు. నువ్వు నల్లపోచమ్మ తల్లికి పెట్టినట్టు కాదు, అందరికీ పెట్టినట్టు. అలాగా వీళ్ళే స్వీకరిస్తారు బోనాలు. ఎందుకంటే వీళ్ళు గ్రామాలని కాపాడుతున్న దేవతలు. వీళ్ళ దగ్గరికి మనం బోనాన్ని తీసుకెళ్తున్నప్పుడు వీళ్ళందరికీ అనుమతి ఇచ్చింది తల్లి మహంకాళి. ఏంటంటే ఆమె కన్నా పిల్లలు వీళ్ళంతా. కాబట్టి అమ్మ ఎక్కువ శాతంగా నాలిక చాచుంటుంది బయటికి, కపాల పుర్రలను వేసుకొని. అంటే సంహరణ చేయడానికి అమ్మవారికి మనం ఆయుధాన్ని ఇస్తున్నట్టు తీసుకెళ్ళి కుండకి బొట్లు పెట్టడానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు కెమెరా ఉంది, దాన్ని పూజ చేస్తాం కదా తల్లి, బొట్లు పెట్టుకుంటాం. నా త్రిశూలం ఉంది, నేను పూజ చేస్తాను దీనికి. ఇంకేదైనా ఉన్న వాటికి మన వాహనాలకు పూజ చేసుకుంటాం కదా. అలాగా అమ్మవారికి మనము అమ్మ నీవు అంటే ఆ కొనాకి పెట్టే బొట్లు ఏవైతే ఉంటాయమ్మ కుండ పైన పెడతాం కదా మనం. అంటే ఇది అమ్మవారి యొక్క నోరు. అది అంటే అమ్మవారి యొక్క ఇది మాట, నాలుక. అమ్మకి ఏంటంటే అమ్మ ఆయుధం రాక్షస సంహరణ చేసింది నాలుకతోనే అని వింటాం. మింగేస్తుంది ఇలా కోసేసినప్పుడు, ఇలా త్రిశూలంతో ఉన్నప్పుడు నాలిక పడుతుంది. ఇక్కడ నాలిక పైన రక్తం పడుతుంది. బాగా గమనించండి. అది కూడా చిత్రాల్లో చూపించిన ఉన్నాయి తరుణాలు ఉన్నాయి. అలా వచ్చిన తరుణానికి అమ్మకి మనం ఆయుధాన్ని, అమ్మకి మన ప్రసాదాన్ని, అమ్మకు మనం సంపాదించిన కష్టాన్ని ఇస్తున్నాం. అమ్మ తీసుకో, నీవే కదా మమ్మల్ని కాపాడిన అన్నదాన్ని
అంగరంగ వైభవంగా పండగలు ఎవరి స్థితిగతుల ప్రకారంగా వాళ్ళు చేసుకుంటారు. కొంతమంది డప్పులు పెట్టి గట్టి మేళాలు పెట్టేసి, ఇంకొంతమంది ఈ డిల్లం పల్లం అని చెప్పేసి కొంచెం బెల్లు ఉంటుంది అలా పెట్టి, కొంతమంది శివసత్తులు. అయితే మీరన్న విషయ వివరణను చూస్తే వీళ్ళు ఎందుకు ఆడాలి నాట్యం? బోనం నెత్తి పెట్టుకొని పోవచ్చుగా గురుగారు. అంతలా వాళ్ళు మైమరిపించేసి వారి యొక్క శరీర స్థితిగతులని నాట్యం అనే విషయం పెట్టుకుంటూ వెళ్తే అంత దూరం వరకు వెళ్తూ ఉంటారు. ఎందుకు వెళ్ళాలంటే అమ్మ, అలాగే గురువు గారు ఇక్కడ బోనం ఎత్తుకునేది ఆడవాళ్ళనే కాదు, మగవాళ్ళు ఎత్తుకుంటారు, పసుపు రాసుకుంటారు, అచ్చం అమ్మవార్లనే రెడీ అవుతారు ఆడవాళ్ళు. మళ్ళీ వీళ్ళు అర్ధనారీశ్వరులు కూడా బాగా సిద్ధంగా వెళ్తారు. బల్కంపేట అమ్మవారి విషయానికి వస్తే అమ్మ, అక్కడ అందరూ ఎక్కువ శాతంగా అర్ధనారీశ్వరులే బోనాలు ఎత్తుతారు. నాకు సుమారు ఒక 200-300 మంది అర్ధనారీశ్వరులు తెలిసిన వాళ్ళే. వాళ్ళు చాలా గౌరవంగా చెప్తారు విషయాలను ఎత్తుతున్నామని. నువ్వన్న ఈ బోనం ఎత్తుకున్నప్పుడు ఏం చేస్తారంటే అమ్మవారి యొక్క ఒకప్పుడు బాగా గమనించాల్సిన విషయం, ఇది ఊరికే రాలేదు. వాళ్ళు బోనం ఎత్తి నాట్యం ఆడేది. దానికి అర్థం ఏముందంటే చరిత్ర ఇతిహాసాల్లో అమ్మవారు శరీరాన్ని పూని భవిష్యవాణి చెప్పేవాళ్ళు కుండల మీద కూర్చొని. మీకు గుర్తుందా? మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు రంగం అంటాంగా. అయితే ఇది పురాణ ఇతిహాసాల్లో ఎలా ఉందంటే ఒక వ్యక్తి ఒక శరీరాన్ని పూని ఒక గుడి ప్రాంగణంలో కూర్చొని అందరికీ చెప్పేవాళ్ళు. అంటే భవిష్యవాణి ఉంది మన దగ్గర, అది రుజువులు ఉన్నాయి. అది నిజమా అని అనడానికి లేదు. మహంకాళి రూపాన్ని అక్కడ స్వర్ణలత గారు చెప్తున్నారు, దాన్ని నమ్ముతున్నాం, అది నిజమే. ఆవిడ చెప్పింది ఇంతవరకు అబద్ధం కాలేదు. కాబట్టి భవిష్యవాణి ఇప్పటిది భవిష్యవాణి కాదు, కొన్ని సంవత్సరాల క్రితము మనము తీసుకొస్తున్న భవిష్యవాణి తల్లి. అది ఎలా చేస్తున్నాం స్వామి అని అంటే, ఒకప్పుడు గ్రామ దేవతలను రక్షించడానికి 13 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఉన్న అమ్మాయిల్ని తీసుకెళ్ళి వదిలిపెట్టేస్తుండే. గుడి రక్షరకైని నీకు పెళ్ళి, ఇల్లు, సంసారం ఏదైనా ఈ అమ్మవారే అని అన్న వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళే భవిష్యం అని చెప్పేవాళ్ళు ఒకప్పుడు. అమ్మవారు ఆ సమయానికి శరీరాన్ని పూనితే వీళ్ళు ఏదైనా విషయ వివరణ అడగాలి, చెయ్యాలి అని అన్నప్పుడు పలానా సమస్యలు, రాబోయే నష్ట సుఖాలు అనేవి చెప్పేదమ్మా. ఇది చరిత్ర శాసనాల్లో నిజముగా జరిగి ఉన్న తరుణాలు తల్లి, కల్పితం అని అనకూడదు మనం. ఎందుకంటే ఎంత డెవలప్మెంట్ అయినా ఏమైనా తల్లి పంచభూతాలు అయితే ఎప్పటికీ మారవు. కాబట్టి వీళ్ళు పంచభూతాల సాక్షిగా మంచి పనులు చేశారు. అలా వచ్చిందే మీరన్న ఈ యొక్క అంగరంగ వైభవంగా అమ్మవారు వచ్చి మాట్లాడినప్పుడు కొందరికి మంచి జరిగింది. వాళ్ళు 100 మందికి చెప్పుకున్నారు కదా, ఆ మంచి జరిగినదే ఈ ఆనందం, భక్తి. అలా ఆడుతూ అలా రావడానికి గల కారణం ఏంటంటే అనుకోని పరిస్థితులను గెలిపించి చూయించింది కదా ఆమె. కాబట్టి ఆ అమ్మకి మనం ఆనందంగా బోనాన్ని సమర్పిస్తాం, ఆడుకుంటూ పోయి అప్పుడు అమ్మవారు స్వీకరిస్తారు. నిజంగా ఇంకో విషయాన్ని కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక శరీరాన్ని పూనిన మహంకాళే కానీ ఈ అమ్మవార్లు ఎవరైతే ఉన్నారు కానీ వాళ్ళు బోనం ఎత్తుకోరు. వాళ్ళ యొక్క విషయ వివరణ ఒకటే ఏంటంటే బోనాన్ని స్వీకరించడం. నీవు తెచ్చిన ప్రసాదాన్ని, నీవు తెచ్చిన కష్టాన్ని, నీవు తెచ్చిన ఇష్టాన్ని, నీతో పాటే తెచ్చుకున్న నీ యొక్క కష్టాన్ని, సుఖాన్ని, నీ యొక్క దారిద్రాన్ని ఇస్తూ ఉంటే స్వీకరించడమే అమ్మ డ్యూటీ. అంటే ఆమె యొక్క ప్రక్రియ. ఈ విషయ వివరణలో మానవులు ఏంటంటే రాను కొంచెం ముందుకు వెళ్ళిపోయాం మనం. ఎక్కువగా సౌండ్లు చేసుకుంటూ, ఎక్కువగా శబ్దాలు, ఎక్కువగా డీజేలు పెట్టి కొంచెం బోనాల పండుగని నేషనల్ ఫెస్టివల్ చేసేలా ఉన్నాం మనం. మంచిదే అలా చేస్తే కూడా. అయితే పోతరాజుల విషయం వచ్చింది ఇక్కడ. అమ్మ ఈ బోనాల పండుగ ప్రత్యేకత నల్లపోచమ్మది. బాగా గుర్తుపెట్టుకో. ఎవరైనా అలా ఎలా అన్నాడు అని చెప్పినా కూడా మీరు నన్ను పిలవచ్చు, స్టూడియోకి వస్తాను. ఈ పండగ నల్లపోచమ్మ తల్లికి సంబంధించింది. ఎక్కువ శాతం బోనాలు. తండ్రి పార్వతీమాతని, అయ్యా అందరినీ పుట్టించావు పిల్లల్ని నా కడుపున, కానీ నేను స్వయంగా మోసి కనలేదు కదా, నాకు ఒక బిడ్డ కావాలి అని అమ్మ అడిగితే తండ్రి కొన్ని పరీక్షలు పెట్టి అమ్మను పుట్టిస్తాడు. అలా పుట్టించిన తరుణమే ఈ నల్లపోచమ్మ తల్లి. కడుపులో పుట్టిన చరిత్ర ఉంది మన దగ్గర. పార్వతీ పరమేశ్వరులు ఈ యొక్క వివరణలో అమ్మ చాలా డీప్గా పోగలుగుతున్నది. అమ్మ పుట్టిన తరుణాన్ని ఆ యొక్క మంటలో శివుడే వరమిచ్చి మరిచిపోయి జంగమ రూపంలో పార్వతి ఏదో తప్పు చేసిందేమో, పిల్లల్ని కన్నది, ఈమెని అగ్నికి కాల్చండి అది ఇది అని చెప్పి అంటే ఆ యొక్క కట్టెల మీదనే అమ్మని పెట్టి కాల్చేస్తున్నప్పుడు పుట్టింది అమ్మ నల్లపోచమ్మ తల్లి. అమ్మ స్వయంగా నల్లగా లేదు నల్లపోచమ్మ తల్లి. ఆమె మంటలో కాలడం వల్ల నల్లగా అయిందమ్మ. ఈ శరీరం ఇలా బొబ్బిర్లు వచ్చి ఉంటాయి. అప్పుడు అమ్మ ఏం చేసిందంటే అమ్మ అంతకంటే ముందు ఆమె చవడాలమ్మ. ఆమె ఈ యాదవులకి మహారాణి.
ఆమె అలా వరం చేత పుట్టిందనమాట ఆమె. పుట్టినప్పుడు అమ్మ ఏం చేస్తుందంటే శివుడి దగ్గర ఒక మాట తీసుకుంటుంది, పార్వతీమాత కడుపులో పుడితే నాకేమిస్తావు అంటావు అంటే నా యొక్క శక్తియుక్తుల్లో అర్ధభాగం నీకు ఇస్తాను అంటది. అంటే తండ్రి యొక్క ఆజ్ఞలో తండ్రి యొక్క అన్నింటిలో నాకు ఉదవిస్తా అంటారు. అలా అమ్మవారు ఏం చేస్తుందంటే అమ్మ నల్లపోచమ్మ తల్లి శక్తురాలు కదా, దేవత కదా ఆమె. ఆ దేవత అమ్మని కాపాడుకుంటుంది పార్వతీమాతని ఆ చితి మీద. అమ్మకి మంట కాలనీయకుండా, కానీ ఈమె కాలిపోతుంది, అమ్మని కాలనీయదు. శివుడు వచ్చి అమ్మో పార్వతీ పతివతనే కాలలేదు కదా అది ఇది అన్న తరుణం చూసినాక గంగా స్నానం చేసి వెళ్ళిపోతాడు. అప్పుడు అమ్మ చూపిస్తుంది, నాదా మన కలయికలో పుట్టిన ఈ బిడ్డ అది ఇది అని అంటే శివుడికి కోపం వస్తుంది, ఇంత నల్లగున్నది అది ఇదని కోపం వచ్చి అమ్మని ఎర్రపోచమ్మ తల్లిని పుట్టించుకుంటాడు ఆడ పైన పార్వతీమాత నిద్రపోతున్న సమయంలో. ఈ నల్లపోచమ్మ తల్లిని తీసుకొచ్చి అడవిలో వదిలేస్తాడు. ఆ అడవిలో వదిలేసిన తరుణం చాలా చాలా విషాదగాధంగా జరుగుతుందమ్మా. అమ్మ వయసు పెరుగుతూ 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 వస్తుంటే మూర్ఖులు ఎక్కువ అవుతూ ఉంటారు. ఆడపిల్లకి రక్షణ అప్పట్లో కూడా లేదు. అలా వస్తూ 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 అమ్మ ఏం చేస్తుందంటే అమ్మ నన్ను కాపాడే వాళ్ళు ఒకళ్ళు కావాలి, నేను పిలిస్తేనే రావాలి, ఒక్క క్షణంలో రావాలి అనే తరుణమే ఈ పోతరాజు. ఇది అమ్మ సృష్టి. అమ్మ సృష్టి, నల్లపోచమ్మ తల్లి పుట్టించుకున్న సృష్టి. పొలిమేరలో పోతరాజుని పెట్టుకొని తమ్ముడు ఆనంగానే ఆయన అసలు ఏం జరిగిందో కూడా ఇరగుట్ట వచ్చేసి అవతల వ్యక్తి గొంతు కొరికేస్తాడు అంతే. ఇక ఆయన డ్యూటీ గొంతు కొరకడం వరకే. ఇక అక్క అనే రావాలి, గొంతు కొరకాలి, ఇలా అందరి అక్కల దగ్గర పోతాడు. అందుకే ఈ గ్రామ దేవతలు అందరి దగ్గర కూడా ముందు పోతరాజు ఉంటాడు. ఒకడే తమ్ముడు, పోతరాజు ఒక్కడే. అలా అమ్మకి పెళ్లి సమయం వచ్చిన రోజులు ఉన్నాయి తల్లి. అయితే ఈ నల్లపోచమ్మ తల్లి చరిత్రనే మన బోనాల పండుగలో ముఖ్య స్థాయి ఎందుకు వచ్చిందంటే అమ్మ ఈ వీళ్ళు చూసారా అమ్మవారు అవుతాయి పెద్ద పెద్దగా. ఈ అమ్మవారు అవుతున్న తరుణాన్ని అమ్మని ఎవరు గుర్తుపట్టరమ్మా. ఊర్లో ఎక్కడో ఉంటుంది అడవిలల్లా, ఈమెను ఎవరూ గుర్తుపట్టలేకపోరు. అమ్మ యుక్త వయసుకు వస్తుంది. మరి నేనేందో వీళ్ళకి ఎలా తెలవాలి అన్న ఆలోచనలో అమ్మ ఈ యొక్క అమ్మవారు ఊరంతా అయ్యేలా చేసేస్తుంది. చేసినప్పుడు ఒక సాకలావిడ ఏం చేస్తుంది, వాళ్ళ మనవడిని తీసుకుపోతున్న తరుణాన్ని అమ్మ చెప్పి ఏంటే నా కళ్ళు కప్పేసి నీ మనవడిని తీసుకెళ్తావా అని అంటే, నీ మనవడిని ఏం తీసుకెళ్తాను, ఎవరు లేరు ఇలా పూడ్చడానికి వెళ్తున్నా అంటే, వాడు నిజంగానే చనిపోతాడేమో తీసి చూడు అంటే ఆ తరుణం చూస్తాం, చిత్రాలు కూడా ఉన్నాయి. అప్పుడు ఈమె ఎవరో కనిపెట్టింది కదా అమ్మ ఎవరు నువ్వు అది ఇది అంటే, ఈ నీ యొక్క మనవడిని నిన్ను నీ ఊరిని మొత్తం నేను కాపాడతా, నేను చెప్పినట్టు చెయ్యండి అని చెప్తే ఆ వచ్చిన తరుణం మొదట అమ్మకయ్యిందమ్మా. అది ఈ అమ్మవారు మొదట అమ్మ చేసుకున్నది ఆమె శరీరానికి. ఆ యొక్క నిమ్మకాయలన్నీ శరీరం పిండుకొని ఆ యొక్క వేప కొమ్మలలోనే పడుకోవడం, ఈ బెల్లం శాఖలు తాగి శరీరం చల్లగా చేసుకోవడానికని చేసిన తరుణాన్ని ఊరిలో వెళ్ళి ఇదే విధంగా అందరి ఇంటికి గడపకి శాఖలు పోసేసి ఆ యొక్క వేప తోరణాలు కట్టి నన్ను ఆహ్వానించండి అని విషయీకరణ పంపితే ఈ ఊరంతా బాగా అయినాక అమ్మను ఆహ్వానించిన తరుణమే నల్లపోచమ్మ తరుణం. దీన్ని శాఖలు అంటారు. శాఖలు అంటారు. ఆమె పెట్టుకున్నాయి చల్లదనానికి పెట్టుకున్నాయి ఈ శాఖలు అనేవి. వేపాకు కూడా చల్లదనానికి. ఇలా వచ్చి 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 అమ్మ ఏం చేసేది చేసుకున్న పండగ అమ్మ రాను 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 బోనాల పండుగ అయింది. అంటే ఎక్కువ శాతం అమ్మవారు వస్తే మంచిదే అని అంటారు. మీరు బాగా గమనించండి, చెడు అన్నారు. అయ్యో అమ్మ ఏమైందో అని కొంతమంది కళ్ళు తెచ్చే వాళ్ళు ఉన్నారు, కొంతమంది వేపకొమ్మలు పెడతారు, కొంతమంది బెల్లం పెడతారు. ఇట్లా కొన్ని ఒక వారం 10 రోజుల పాటు పాటిస్తారు. ఇలా నల్లపోచమ్మ తల్లి ఎందుకు ఆ విషయ వివరణను విలువను సంపాదించిందంటే అమ్మ యుక్త వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేయడం మొదలుపెట్టి పరమాత్ముడు ఏం చేస్తాడంటే అమ్మని నల్లపోచమ్మ తల్లి వదిలిపెట్టి ఎర్రపోచమ్మ తల్లి అక్కడ పైన ఉంటుంది కదా ఆల్రెడీ, ఆవిడకి పెళ్లి సంబంధం చూస్తాడమ్మా. ఈమెను వదిలిపెట్టేసి ఈమె బాధపడుతుంది, అలా ఇలా ఇదా బాధపడితే అదే పెళ్లి చూపులకు వెళ్తుందమ్మ. వెళ్ళి శివుడిలాగా శివుడి వేషం వేసి నిల్చొని ఉంటుంది. వచ్చిన వాళ్ళందరూ అడుగుతారు కదా మరి ఎలా పెళ్లి చేస్తున్నావు అలా పెళ్లి చేస్తున్నావు అని చెప్పి ఒక వ్యక్తి అడిగితే, నాకు ఇంకొక బిడ్డ కూడా ఉంది, ఆమె నల్లపోచమ్మ తల్లి, ఈమె ఎర్రపోచమ్మ తల్లి అని అంటే, అదేంది ఒకటే బిడ్డ అని అన్నారు కదా ఇన్ని రోజులు, మరి సడన్గా ఎర్రపోచమ్మ నల్లపోచమ్మ అంటున్న మాట కొంచెం వైరల్ అయిపోతుంది ఆ ప్రాంతం. ఈ మాట ఆ మాట శివుడికి పోతుంది. అసలైన శివుడు లోపల ఉంటాడు కదా. అదేంది నేనెవరికి చెప్పినా అన్న విషయం వచ్చేసి ఈ యొక్క ప్రాంతానికి వచ్చేసి చూస్తే ఈయన నించొని ఉంటాడు అక్కడ నల్లపోచమ్మ తల్లి శివుడి రూపాన. నువ్వెవరు ఇద్దరి మధ్యలో వాగ్వివాదం అయితే, నేను శివుడిని నాతోని నువ్వా అని త్రిశూలం తీస్తే, నా దగ్గర కూడా త్రిశూలం ఉందని అమ్మ దగ్గర ఉంటుంది చూడండి త్రిశూలం నల్లపోచమ్మ తల్లి దగ్గర. ఇద్దరు కలిసి విరోచితంగా చేస్తున్న పోరాటంలో శివుడు ఓడిపోతాడు తల్లి. ఎందుకు ఓడిపోతాడంటే శివుడు అబద్ధం. ఆ రోజు బిడ్డని అడవిలో వదిలిపెట్టాడు కదా, ఆ విషయానికి ఓడిపోయాడు శివుడు. అప్పుడు తల్లి శివుడిని ఈ భుజాల మీద తంతదమ్మ. ఈమె కోపం, ఇద్దరు శివుడులే కదా, ఎడమ కాలుతో తన్ని నాలిక చాలా పెద్దగా చాచి ఇలా త్రిశూలాన్ని పెడుతుంది. పెట్టినప్పుడు 12 చేతులు ఇలా వచ్చి చూసిన ఆ తరుణం భయంతో
ఆ పాము కాళ్ళు చుట్టుకుంటుంది. చిత్తపటాలు చూసారా, శివుడి కాళ్ళకి పాము వచ్చి చుట్టుకొని ఉంటుంది. ఇది ఆ తరుణమే. ఆ పాము ఈమె యొక్క రూపాన్ని, నల్లపోచమ్మ తల్లి యొక్క ఆ యొక్క భయంకర రూపాన్ని తట్టుకోలేక అక్కడ వచ్చిన తరుణం ఇది. అప్పుడు శివుడికి నాలిక మీద ఉన్న ఆ అబద్ధాన్ని నిజం చేస్తాడమ్మా. నేను నీ బిడ్డనే తండ్రి, ఎంతటి శక్తినిచ్చావో చూసావా, మాటను మరిచితివా, నాకు నీలో సగభాగాన్ని ఇచ్చానని. అందుకే కదా నేను ఈరోజు నిన్ను ఓడించగలిగాను, లేకపోతే నిన్ను ఓడించే వాళ్ళు ముల్లోక అధిపతులు ఉన్నారా ఇక్కడ అని అంటే, అప్పుడు తండ్రి చాలా తగ్గి ఇద్దరిని ఇలా తీసుకొని ఇలా ఇద్దరిని పెట్టుకొని, ఇకపైన మీకు పెళ్ళిళ్ళు కావు, ఇకపైన మీరు నిత్యం కన్యగానే ఉంటూ అంగరంగ వైభవంగా భూమండలం మొత్తం మీకు పండుగలు చేస్తూ ఉంటే స్వీకరించవలసిందిగా మనవి అని చెప్పి తండ్రి ఆశీర్వాద బలం ఇచ్చి ఇటు నల్లపోచమ్మని ఇటు ఎర్రపోచమ్మని కూర్చోబెట్టుకుంటారు. వాళ్ళు ఇప్పటికీ ముత్తైదులు, పెళ్ళిళ్ళు కాలేవు వాళ్ళకి. అక్కకి ఎలా అయిందని చెల్లికి ఎలా అయిందని ఇట్లా అలా వచ్చిన తరుణంలో అమ్మ నల్లపోచమ్మ తల్లి స్వీకరిస్తుంది. అత్యంత త్యాగం చేసింది కదమ్మ, అందుకని ఆమెనే స్వీకరిస్తుంది బోనాల పండుగని. ఆమె పేరు మీదనే అంగరంగ వైభవంగా మీరు నల్లపోచమ్మ తల్లి పాటలే వస్తాయి చూడండి మీరు బోనాలలో. ఇలా వచ్చిన ఆ తరుణం అమ్మ. పలారం కూడా తీసుకుపోయేటప్పుడు, పలారం బండి తీస్తాం, పలారం తీసుకుపోయేటప్పుడు మేకలని 2 కట్టేస్తారు. అవును తల్లి. అది ఎలా? ఇప్పుడు చూడండి, మేకలను కట్టేయడానికి బలి యాక్చువల్లీ అమ్మకి ఇష్టంగా మనం చేసుకున్న పండగ. అయితే ఇక్కడ ఇంకో తరుణం ఏంటంటే అమ్మ, ఒక పోతరాజులు నాట్యం చేస్తూ అమ్మని తీసుకెళ్తూ ఉంటారమ్మా. అయితే ఈ బ్యాండ్ మేళాలు అనేటివి లేవు ఒకప్పుడు, ఇంత పెద్ద ఆధునికత లేదు కదమ్మా. ఒక పోతరాజు ఏం చేస్తాడంటే అమ్మ, ఎలా ఆడతాడంటే, అమ్మవారు ఉన్నారు, అక్క నల్లపోచమ్మ తల్లి అక్క కదమ్మా. అయితే ఆ అక్కగారి యొక్క మొహంలో మొహం పెట్టి, అయితే ఈ పండ్లు కొరుకుతారు బాగా మందిని చూసారా మీరు. ఈ బోనం ఎత్తే వాళ్ళు పళ్ళు కటకట అని కొరికి చూపిస్తుంటారు చాలామంది, అదొక శబ్దం. తర్వాత వాళ్ళ కాళ్ళకి పెద్ద పెద్ద గజ్జలు ఉంటాయి, ఆ కంకణాల సౌండ్ వచ్చినట్టు వస్తుంటాయి. పోతరాజు కూడా ఇక్కడ ఉంటాయి, నడుముకుంటాయి, ఈ కాళ్ళకు ఉంటాయి, కొంతమంది ఇక్కడ కూడా పెట్టుకుంటారమ్మ పైన. అయితే వీటిని పాయలు అంటారు. ఇవి ఏం చేస్తారంటే అమ్మకు కూడా ఉంటాయి. వీళ్ళిద్దరు ఎలా ఆడతారంటే అమ్మ నాట్యము, అమ్మకి బోనాలు స్వీకరణ కదా, అంటే పండగ. తమ్ముడు అమ్మని రక్షించాలి, పొలిమేరలో ఉన్న వీరుడు కాబట్టి అమ్మ మొహంలో చూసుకుంటూ ఒక పోతరాజు మొహంలో ఉన్న ఆ 2 కళ్ళని చూసుకుంటూ వీళ్ళిద్దరే శబ్దం చేసుకుంటారు అంతే. ఈ బ్యాండ్ అనేది ఉండదు. వీళ్ళు ఇట్లా కాళ్ళ సై కలుపుకుంటూ ఒకళ్ళు సై ఆట అంటారు దాన్ని. ఇట్లా ఆడుకుంటూ ఈమె శబ్దం కాళ్ళతో చేస్తే ఒక శబ్దం, ఈయన శబ్దం ఇట్లా గజ్జల సౌండ్ చేస్తూ అమ్మ మొహంలో మొహం పెట్టి ఇద్దరు దైవ కార్యక్రమాన్ని చూసుకుంటూ వస్తుంటారు. అంటే అంగరంగ వైభవంగా అది కన్నుల పండుగగా జరిగే సమయాన్ని వాళ్ళు చేసేదే మహనీయమైన శబ్దం తల్లి. ధ్వనులలో అత్యంత ముఖ్యమైన ధ్వని పోతరాజు యొక్క స్వయాన అక్క కాళ్ళతో చేసిన గవ్వల సవ్వడమ్మ. అది నాట్యం అనేది పోతరాజులు అలా చేస్తారు యాక్చువల్లీ. ఇప్పుడు కొంచెం వ్యత్యాసం మారింది, అది వేరే విషయం. కానీ అమ్మని ఇలా 2 ఇటువైపు ఇరగోలలు పట్టుకొని అమ్మ కళ్ళల్లో కళ్ళు బిడ్డ చూసుకుంటూ వెనక సవ్వడి చేస్తుంటే అమ్మ ముంగడ సవ్వడి చేస్తుంటుంది. ఆయన వెనక ఒక అడుగు వేస్తుంటే అమ్మ ఆయన అడుగులో ముందు అడుగు వేసేదాన్ని. పోతరాజు తర్వాత ఈ అమ్మవారి యొక్క నాట్యమే అంగరంగ వైభవంగా ఎంత బలంగా ఉంటుందో ఒకసారి ఆలోచించమ్మా. ఇప్పుడు కొంచెం మారింది, అది వేరే విషయం. పోతరాజులు ఏంటంటే అక్కని రక్షించడానికి వస్తారు ఇంత పెద్ద కార్యక్రమంలో. అది ఈ యొక్క 2 మేకలు ఇవి తీసుకొని వెళ్ళడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇవి స్వయంగా ఒప్పుకుంటాయి. ఇవి మేము మా అమ్మ కార్యక్రమంలో మా వంతుగా మా ప్రాణాలను బలిస్తే మరో జన్మనన్నా సుఖంగా ఉంటుందేమో, అందుకని వాళ్ళు బరువు మోసిన వాళ్ళు మారం చేయరు. మీరు చూడండి, ఆ మేకలు మొరాయించవు, అవి బరువు మోసేస్తాయి, తీసుకుపోతే పోతూనే ఉంటాయి అంతే. ఇక అంటే దేవతలు కూడా వాటిని స్వీకరణ చేసుకునే స్థితిగతులను చూసిన చరిత్రలమ్మా ఇవన్నీ. పంచభూతాలతో మాట్లాడతాం అన్నట్టు ఉన్నది కదా, ఈ ప్రత్యేకత అలా వచ్చిన తరుణం ఈ బోనాల పండుగలో. గురువు గారు, ఈ బోనం అసలు ఎలా మొదలైంది? అలాగే మన తెలుగు రాష్ట్రాల్లోనే, అంటే శివుడు అంటే దాదాపు మన దేశం మొత్తం కూడా పూజిస్తారు, మరి మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇలాంటి పండుగ ఎందుకుందంటారు? చూడమ్మా, వీరుడు అతను ఏం చేశాడంటే అమ్మా, కుతుబ్ షాహీ వంశస్థులు ఒక యుద్ధ సమయం, ఢిల్లీ ఒకప్పుడు ఎర్రకోట, మనది వచ్చేసి గోల్కొండ కోట, అట్లా గద్వాల్ కోట, ఇట్లా కోటలు ఏ రాజులకు వాళ్ళకు ఉండేవి. అప్పుడు రాజు యుద్ధాలు చేసి ఓడిపోతున్న సమయం ఇది, వంశస్థుల నుంచి కూలిపోతున్న ఒక తరుణంలో ఈవిడ జగదాంబికాదేవి ఎల్లమ్మ రూపంలో ఒక స్వరూపం, అంటే పార్వతీమాత స్వరూపం అమ్మ. గోల్కొండలు ఇప్పటికీ విగ్రహం చూస్తే పైన 5 పడగల పాము ఉంటుంది అక్కడ జగదేకంబదిగా. ఆ అమ్మవారి విగ్రహం స్వయంభూ విగ్రహం, అది అమ్మవారు స్వయంభూ విగ్రహం భూమిలో నుంచి వచ్చారు గోల్కొండ. అది ఈసారి వెళ్ళినప్పుడు ప్రత్యేకంగా చూడండి, ఆవిడ అక్కడే వెలిసింది పుట్టలో, బయటికి తీసిన విగ్రహం అది. ఆ రాజు తీశాడు ఆవిడని. అమ్మ రోజు నవ్వేదంట, ఆ గోల్కొండ రాజు పడుకున్నప్పుడు
గజ్జల సౌండ్ అవ్వడు, కనబడడు, నవ్వుడు ఏదో జరుగుతున్న తరుణంలో ఆయన ఒక మాట కోరిండంట, నీవు నిజంగా దేవతవైతే ఈసారి చేయబోయే యుద్ధంలో నా రాజ్యాన్ని చూడు, నేను తిరిగి రావచ్చు రాకపోవచ్చు, ఓడిపోతున్న తరుణమే కనబడుతూ ఉంది అంటే ఆయన మాట చెప్పిన విషయం, నీవు వెళ్ళిరా ఈసారి నీ రాజ్యాన్ని నీకు అప్పచెప్తానన్న ఆ తరుణం ఈయన యుద్ధం గెలిచి వస్తాడు. ఆసారి అన్నిసార్లు ఓడిపోయిన వాడు ఆసారి యుద్ధం గెలిచి వస్తాడమ్మా. అమ్మకి చెప్పడం వల్ల అమ్మ రక్షిస్తా బిడ్డ నీ వెళ్ళు అన్న ఆ తరుణమే జగదాంబికాదేవికి ఎక్కే మొదటి బోనం. అయితే ఆయన వచ్చాక 100 యాటలు కోసి 100 మందిని పిలిచి ఇటు లాల్ దర్వాజా నుంచి గోల్కొండ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం, మెహదీపట్నం, ఇటు షేక్పేట కానీ, అటువైపు నుంచి వస్తే లంగార్ హౌస్ ప్రాంతం కానీ, వెనకాల నుంచి చూస్తున్న పెద్ద పెద్ద ప్రాంతాల నుంచి పొలిమేరలో నుంచి బోనాలు వచ్చాయి. బొట్టు ఇక్కడ పెట్టి పైన బోనం పెట్టి అక్కడ దీపాలు పెట్టుకొని వచ్చేవాళ్ళు. వచ్చి ఈయన ప్రకటన ఇచ్చాడు, అమ్మకి ఇష్టమైన నైవేద్యాన్ని స్వీకరించడానికి మీరందరూ రావాల్సిందిగా మనవి, మీ ఇంట్లో ఉన్న దీపాన్ని తీసుకొచ్చి అమ్మ పెట్టే ఈ యొక్క దివ్యమైన ఆశీర్వాద బలాన్ని పొందండి అని చెప్పితే వీళ్ళందరూ అంగరంగ వైభవంగా తెచ్చుకొని వస్తారు పూజకి. గోల్కొండ మీద చూడండి అమ్మ, మొదటి వారంలో ఫస్ట్ థర్స్డే బోనం ఎక్కే రోజు మనిషి ఇసుక పోస్తే రానంత మంది ఉంటారు. లాస్ట్ టైం నేను వెళ్ళాను, ఒక 4-5 ఇంటర్వ్యూస్ నా నాన్నే తీసుకున్నాం. అలా అంగరంగ వైభవంగా బోనం ఎత్తుకొని పైకి వెళ్తారు. ఆ రాజు చేసిన ఆ పండగ అమ్మ చాలా మెచ్చిందంట. ఇంత బలంగా చేసావు బిడ్డ, ఎంతమంది వచ్చారు, ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఇకపై జగదాంబికాదేవినైనా నేను మొదటి బోనాన్ని నీ దగ్గర నుంచే స్వీకరిస్తాను, ఆఖరి బోనం కూడా నీవే చేసి పెట్టాలి అని అంటే అలా 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 గోల్కొండ చరిత్రకి మొదటి బోనం పోయిందమ్మ. అందుకనే మన చరిత్రలో మొత్తం ఎక్కడ చూసినా సరే ఫస్ట్ బోనం గోల్కొండకే వెళ్తుంది అంతే, ఆ తర్వాత లాస్ట్ బోనం కూడా గోల్కొండకే. ఇలా బోనాల పండుగకి ప్రత్యేకంగా వచ్చి తెచ్చుకుని మనము ఈ చరిత్రలో ఉన్నామంటే తల్లి, అప్పట్లో వాళ్ళు రుజువు చేయబడి విజయాలను సాధించిన వాళ్ళు కాబట్టి ఈరోజు బోనాల పండుగ అనేది మీరన్న రాష్ట్ర స్థాయి పండుగ ఏంటంటమ్మా, ఇష్టంగా గ్రామ దేవతలని కాపాడుకున్న వనదేవతలు మనందరం, ఆడపిల్లల్ని కాపాడి ఇల్లు సంసారం కాపాడినందుకు అంత పెద్ద పండుగ అయింది. గోల్కొండలో ఎందుకు అవుతుంది అనేడానికి చెప్తున్నాము, చాలామందికి తెలియాలి విషయం. ఎందుకంటే ఓన్లీ గోల్కొండ ఎందుకు అవుతుందంటమ్మా, గోల్కొండ ఉన్న రాజునే కాపాడిన మహానీయురాలు నా తల్లి జగదాంబిక దేవికి ఆ రాజే అర్పించిన మొట్టమొదటి బోనం, ఇకపై ఎప్పటికీ మొట్టమొదటి బోనం. నీవు నేను ఇంకా 40-50 ఏళ్ళకి ఉన్న ఈ శరీరం వదులుతామేమో కానీ జగదాంబిక దేవి మాత్రం మరో తరుణానికి కూడా మొదటి బోనం ఎత్తుకొనే తీరుతుంది, రుజువు చేస్తూ వస్తున్నాం. ఎలా వస్తారమ్మా ఒక్కొక్క భక్తుడు తెలుసా, అసలు చూస్తే కన్నుల పండుగ వస్తూనే ఉంటారు. అలా చరిత్రను రాసి పెట్టాం. మీరు అనుకున్న విషయ వివరణలో గొప్ప గొప్ప మైలురాళ్ళ తల్లి ఇవన్నీ. గురువుగారు బోనాల గురించి ఎంతో చక్కగా వివరించారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు తల్లి.